హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే కొత్త బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు అయితే తీసుకోండి. ఈ మెంతులు ఈ వాటర్ని ఇలా కొద్దిసేపు నానబెట్టేసేయండి. తర్వాత ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు మనకి కొద్దిసేపు నానాయంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికి వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి. ఇంకా అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. వాటర్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ మెంతుల్లో ఉండేదంతా వాటర్లోకి దిగుతుందన్నమాట. ఇది ఎందుకు అంటే చాలామందికి పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామందికి హై షుగర్తో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని రోజు మార్నింగ్ కనుక తాగామనుకోండి పీరియడ్స్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండవు. అలాగే పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అలాగే హై షుగర్ ఉండే వాళ్ళకి ఈ మెంతుల నీళ్ళు తాగడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. షుగర్ తక్కువ ఉండే వాళ్ళు అస్సలు తాగొద్దండి. షుగర్ ఎక్కువగా ఉండే వాళ్ళు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీకు ఉన్నట్టుండి చెరుకు రసం తాగాలనిపిస్తుందా? అయితే ఇలా అయితే చెయ్యండి. ఒక్కొక్క సీజన్లో మనకి చెరుకుల రసం అనేది బాగా దొరుకుతుంది. మరి సీజన్లో లేనప్పుడు మనకు చెరుకు రసం తాగాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి చెరుకు రసం అనేది తాగేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే కొద్దిగా బెల్లాన్ని తీసుకోండి, మిక్సీ జార్లోకి వేయండి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా పోసుకొని తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంకా కొన్ని పోసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్ని వడగట్టేసుకొని కనుక మనం రెగ్యులర్గా తాగాలనిపించినప్పుడంతా తాగేసేయచ్చు అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ చెరుకు రసం ఎలా ఉంటుందో చెరుకు రసం మాదిరే ఉంటుంది. అసలు ఇది చెరుకు రసం కాదు అంటే ఎవ్వరు నమ్మరన్నమాట. అంతే టేస్టీగా అంతే బాగుంటుంది. తప్పకుండా మీకు తాగాలనిపించినప్పుడు ఇలా అయితే చేసుకొని తాగేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే అలోవెరాని అయితే కట్ చేస్తాం కదా. ఈ అలోవెరా ఆకును కట్ చేసినప్పుడు ఈ విధంగా ఇలా ఎల్లోగా జెల్గా వస్తూ ఉంటుంది కదా. ఇది కట్ చేసిన ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. మరి ఇది చాలా డేంజర్ అనమాట. అసలు మనం వాడకూడదు దాన్ని. మరి దాన్ని తీసేసుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా ఒక 2 మినిట్స్ చేసామంటే దాంట్లో ఉండే ఎల్లోది కారుతుంది కదా జెల్ మాదిరి, అదంతా పోతుందన్నమాట. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో దీన్ని ఒక 2 మినిట్స్ పెట్టేసేయండి. ఇంకా అంతే, ఆ జెల్ అనేది కారడం ఆగిపోతుంది. అలాగే ఆ జెల్ అంతా ఈ విధంగా పోతుందన్నమాట. చూడండి, వాటర్ కూడా కలర్ మారాయి. ఈ విధంగా పోతుంది. తర్వాత ఇంకా దీన్ని మీరు హెయిర్ ప్యాక్ కావాలన్నా, ఫేస్ ప్యాక్ కావాలన్నా, లేదంటే చాలామంది ఈ అలోవెరా జెల్ని కూడా తింటూ ఉంటారు కదా, అలా తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, అలోవెరాతో ఇలా కనుక చేసామంటే మనకి ఈ చలికాలం అంటే సీజన్ మారుతుంది కదా, ఈ సీజన్లో మనకి చాలామందికి స్కిన్ అంతా పగులుతూ ఉంటుంది. అలాగే స్కిన్ అంతా రఫ్గా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయన్నమాట. ఫస్ట్ అయితే ఇలా అలోవెరాని అయితే కట్ చేసేసేయండి. కట్ చేసుకొని ఇప్పుడు ఈ అలోవెరా జెల్ ఉంది కదా, దాన్ని ఇలా కొద్దిగా చాక్ తోటి ఇలా గీకినట్లుగా అనేసేయండి. ఇలా అన్నామంటే చూడండి, ఇలా అనేసామనుకోండి మనకి అది జెల్ అంతా లిక్విడ్ మాదిరి అయిపోతుంది అనమాట. అంటే మనకి గడ్డ మాదిరి ఉంటుంది కదా, అదంతా లిక్విడ్ మాదిరి అయిపోతుంది. తర్వాత దానిపైన ఈ విధంగా కొద్దిగా కాఫీ పొడిని వేయండి. అలాగే కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా ఏం వేసుకోవాలంటే షుగర్ని వేసేసుకోవాలన్నమాట. ఈ 3 వేసేసుకొని మనం దీన్ని కనుక ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ అనేది రఫ్గా కాకుండా అలాగే పగిలినట్టుగా కాకుండా మన స్కిన్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ కూడా కాదు. అలాగే ఏ సీజన్లోనైనా దీన్ని వాడచ్చు. స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. ఇంకా మనము ఇలా వాడడం వల్ల స్కిన్కు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అలోవెరా ఇది న్యాచురల్ది కాబట్టి చాలా
బాగా పనిచేస్తుందనమాట. ఇప్పుడు సీజన్ మారేటప్పుడు కూడా చాలామందికి మొహం అంతా పగులుతూ ఉంటుంది, రఫ్గా అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మంట కూడా తీస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మా ఇంట్లో అలోవెరా ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా ఈ టిప్నే ట్రై చేస్తాను. అందుకోసమని మీతో కూడా షేర్ చేస్తున్నాను. ట్రై చేసి ఎలా ఉంది మీ ఫేస్ అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పప్పునైతే మిగిలిందని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ప్రతిదీ పడేయలేము కాబట్టి ఇలా గోంగూర పప్పు అలాంటి వాటిని అన్నింటినీ మనం పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు తింటాము. మరి ఈ పప్పుని అలానే పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో, అది తీసినప్పుడు చల్లగా ఉంటుంది. మనం హాఫ్ అన్ అవర్ బయట పెట్టినా కూలింగ్ తగ్గుతుంది, కానీ పప్పు అనేది చల్లగానే అనిపిస్తూ ఉంటుంది. మరి పప్పుని డైరెక్ట్గా వేడి పెట్టలేం కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మళ్ళీ పప్పు వేడిగా ఇప్పుడు చేసినట్లుగానే అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నెలో ఇలా ఒక చెంబన్ని వాటర్ అయితే పెట్టేసుకోండి. ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఆ వాటర్లో ఈ పప్పు గిన్నెని అయితే పెట్టేసేయండి. ఇలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పెట్టేసామంటే చూడండి, లైట్గా సైడ్ నుంచి పొగలు మాదిరి వస్తుందన్నమాట. అంటే పప్పు అనేది వేడెక్కుతుంది. మధ్య మధ్యలో అలా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ పెట్టేసామంటే మనకి పప్పు అనేది వేడిగా అయిపోతుందన్నమాట. మనం ఇప్పుడే పప్పు తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకోండి. ఇంకా మీరు వేడి పప్పు తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా మారదు, అలాగే సూపర్గా ఉంటుందన్నమాట. మనము డైరెక్ట్గా వేడి పెట్టలేని కూరల్ని కానీ, అలాగే పచ్చళ్ళు ఉంటాయి కదా, మనము దోశలకి చట్నీ వాటన్నింటిని వేడి పెట్టలేం కదా, అలాంటి వాటికి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయని కట్ చేస్తాం కదా, నిమ్మకాయ సగం ఉప్ప వాడుకుంటాము, సగం ఉప్పని ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో అలానే పెట్టేసామంటే అది వాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది, ఎండినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా నిమ్మకాయ ఉప్ప ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఆ నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా సాల్ట్ని ఇలా చల్లి చూడండి. ఇలా సాల్ట్ని మనం చల్లామనుకోండి, అది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 2-3 రోజులైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. చిన్న చిన్న ఈగలు కూడా వాలకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి జర్నీ చేసేటప్పుడు పడదు కదా స్మెల్ కానీ, లేదంటే బస్సు ఎక్కినప్పటి నుంచి కానీ, కార్ ఎక్కినప్పటి నుంచి కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉంటా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కర్చీప్ని అయితే తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత వాము, అలాగే లవంగాలు ఉంటాయి కదండి, ఒక 3-4 లవంగాలను ఇలా మొగ్గలు ఉంటాయి కదా, అవి తుంచి ఇలా వేయండి. తర్వాత దీంట్లోనే ఒక 2 కర్పూరం బిళ్ళలను కూడా వేసుకోవాలన్నమాట. లవంగాలు, అలాగే కర్పూరము, తర్వాత వాము, ఈ మూడింటిని కలిపేసుకోండి. బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మూట మాదిరి కట్టుకోవాలన్నమాట. మనకి మూట మాదిరి కట్టుకోవడం ఇష్టం లేకపోతే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల అది అలానే ఉంటుందన్నమాట, అటు ఇటు పోకుండా. లేదంటే ఆ కర్చీప్ తోటే మూట కట్టేసుకోండి. ఇది మనం బస్సు ఎక్కినప్పటి నుంచి కానీ, కార్ ఎక్కినప్పటి నుంచి కానీ దీని స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి, మనకు వామిటింగ్ సెన్సేషన్ రాదు, అలాగే మన కడుపులో కూడా తిప్పినట్లుగా ఉండదు, మనకు కూడా చాలా మంచి వాసన ఉంటుంది. అలాగే దీనివల్ల జలుబు ఉన్న కూడా తగ్గుతుందన్నమాట. దీన్ని దిండు కింద పెట్టుకొని పడుకున్నా కూడా మంచిగా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే నెయ్యి అంటే పిచ్చ ప్రాణం అనమాట. మరి నెయ్యిని మీరు ఎలా స్టోర్ చేస్తారు? అలాగే చూడండి, నెయ్యి ఇలా కమ్మగా ఉండాలి, కడుపు నిండిపోవాలి ఆ స్మెల్ చూడంగానే. అలాగే ఇలా పూసగా ఉండాలి, చూస్తే ఇది పాలకోవ ఉన్నట్టుంది కదా. మరి ఇలా ఉండాలి అని అంటే మీకు ఫుల్ వీడియో కావాలంటే అడగండి, ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, నెయ్యిని మనం ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి, కుంటు వాసన రాకుండా ఉండాలి. అలాగే మనకి నెయ్యి అనేది ఎప్పుడు తాజాగా ఉండాలి, గుమగుమలాడుతూ ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. మనకి ఎన్ని రోజులున్నా, ఎన్ని నెలలున్నా కూడా నెయ్యి అనేది స్మెల్ మారదు, టేస్ట్ మారదు, అలాగే ఇలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఆ నెయ్యి గిన్నెలో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి పెట్టేసేయండి. ఇంకా మీకు ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే వెల్లుల్లిపాయలను ఒలుస్తూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలను ఒలవాలంటే ఇలా కొద్దిగా ఫ్లోర్ కొట్టేసి తర్వాత ఒలుస్తాము. అలా ఒలవాలంటే మనకి అది ఏమవుతుందంటే, మనకి ఒలిసేటప్పుడు చెయ్యి అంతా నొప్పి తీస్తూ ఉంటుంది, చెయ్యి దాన్ని కొట్టి అలాగే టైం కూడా వేస్ట్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఇలా మన ఇంట్లో
స్టీల్ది టీ ఫిల్టర్ ఉంటుంది కదండి, దానికే కొద్దిగా ప్రెస్ చేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలను ఒలిచామనుకోండి ఈజీగా ఒలవచ్చు అనమాట. ఈజీగా ఒలవచ్చు, చాలా ఫాస్ట్గా ఒలవచ్చు, ఎన్ని కేజీలైనా ఒలవచ్చు. అలాగే మనకి చేతులు నొప్పి పుట్టకుండా గోళ్ళులోకి రసం పోయి గోర్లు కూడా నొప్పి తీయడం అలా జరగకుండా ఉంటుందన్నమాట. కొంతమందికి గోళ్ళలోకి రసం పోయి నొప్పి తీసి ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు ఇలా చేసామంటే. చూడండి ఈజీగా ఎన్ని కిలోలనైనా మనము ఒక్కరమే ఒలవచ్చు అనమాట. చాలా సింపుల్, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. అలాగే మీరు ఎలా ఒలుస్తారు వెల్లుల్లిపాయలు అనేది కూడా నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా, మిక్సీ లేనిదే అస్సలు పని జరగదు. మరి మిక్సీని మనం ఓపెన్ చేసి పెట్టేసామంటే దానిపైన దుమ్ము అదంతా పడుతూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలంటే అది ఒక పని అనమాట. మళ్ళీ టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకోసమని మన ఇంట్లో ఏదైనా పాతవి టీషర్ట్లు ఉన్నాయనుకోండి, ఇలా టీషర్ట్ని అయితే తీసుకోండి. మళ్ళీ సపరేట్గా మిక్సీకి కవర్ కొనాల్సిన అవసరం ఉండదు. అలాగే మనము ఇలా వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ వద్దనుకున్నప్పుడు వేసేయచ్చు మిక్సీ పైన. అలాగే టైం సేవ్ అవుతుంది. అలాగే మిక్సీ కూడా నీట్గా దుమ్ము పట్టకుండా ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఇలా మనము నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఇలా అనేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. తర్వాత ఇలా రివర్స్ చేసేసి ఇప్పుడు మిక్సీకి ఇలా కప్పేసేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు మిక్సీ అనేది దుమ్ము పట్టడము అలాంటిది ఉండదు, నీట్గా ఉంటుంది. దుమ్ము పట్టకుండా చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. టైం ఎందుకు సేవ్ అవుతుందంటే మనం మిక్సీ వాడే ప్రతిసారి తూర్చాల్సిన అవసరం ఉండదన్నమాట దుమ్ము ఉందనేసి. అలాగే మనం ఎక్కువగా దాన్ని రుద్ది క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే మనం దీన్ని తీసేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి వేసేయచ్చు అనమాట. చాలా బాగుంది కదా, మరి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే మనము క్లీన్ చేసేది కిచెనే. ఎందుకంటే కిచెన్ క్లమ్జీగా ఉందంటే చూడడానికి అస్సలు బాగోదు. కాబట్టి మరి కిచెన్లో క్లీన్ చేసేటప్పుడు మనకు మెయిన్గా కనిపించేది ఆయిల్ కెటిల్. ఆయిల్ కెటిల్ చాలా జిడ్డుగా ఉంది అనుకోండి, దాన్ని ఆయిల్ అంతా తీసేసి కెటిల్ని కడిగి మళ్ళీ ఆరబెట్టాలంటే చాలా టైం పడుతుంది. 1/2 అవర్ దీనికే కేటాయించాల్సి వస్తుంది. 1/2 అవర్లో మన ఇల్లు మొత్తం సర్దేసుకోవచ్చు. మరి 1/2 అవర్ టైం పట్టకుండా జస్ట్ ఒక 2 మినిట్స్లోనే ఆయిల్ కెటిల్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఆయిల్ కెటిల్ పైన ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి అయితే వేసేసేయండి. గోధుమ పిండిని వేసేసి ఇలా రుద్దామనుకోండి, దానికి ఉండే జిడ్డు మురికి అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా రుద్దడం వల్ల. తర్వాత ఇలా మొత్తం ఇలా రుద్దేసేసి తర్వాత ఏం చేయాలంటే మనము ఒక క్లాత్ని అయితే తీసుకొని దాన్ని తూడ్చేసామంటే సరిపోతుందన్నమాట. మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే మనకి ఎక్కువ పని ఉండదు. మళ్ళీ దాన్ని ఆయిల్ అంతా వేరే గిన్నెలకి పోసి ఆయిల్ కెటిల్ని కడిగి ఆరబెట్టి పోయాల్సిన అవసరమే ఉండదన్నమాట. చూడండి ఎంత ఈజీగా జస్ట్ ఒక్క 2 మినిట్స్లోనే ఆయిల్ కెటిల్ని మళ్ళీ నీట్గా కొత్త దానిలో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ కదండి, ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో చూడండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు, టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎలా క్లీన్ చేస్తారో ఆయిల్ కెటిల్ని కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు మార్నింగ్ ఇలా కనుక చేసామనుకోండి మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుందన్నమాట ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల. ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి అంటే ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ కూడా మెరిసిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక గ్లాస్కి అయితే ఒక సగం యాపిల్, ఒక 2 క్యారెట్ ముక్కలు, 2 క్యారెట్లు, అలాగే ఒక హాఫ్ బీట్రూట్ను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. మనకి 2 గ్లాసులకైతే ఇది మొత్తం సరిపోతుందన్నమాట. ఎక్కువ అవుతుందని తీసేసాను. ఒక్క గ్లాస్కి అయితే ఇది సరిపోతుందన్నమాట. ఒక యాపిల్ని 2 రోజులు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనము అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా కొన్ని పాలను కావాలంటే పాలను పోసుకోవచ్చు, లేదంటే ఒట్టి వాటర్ వేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇలా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఆ దాంట్లోకి మొత్తం వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం డైరెక్ట్గా తాగాలంటే తాగలేం, ఆ పిప్పి అంతా మనకు అడ్డుపడుతుంది అనమాట, గొంతులో ఇరుక్కున్నట్లుగా అవుతుంది. అందుకోసమని ఇలా మనము
మెత్తగా పట్టేసుకొని ఇలా పిప్పినంత తీసేసుకొని ఇప్పుడు గ్లాస్లో వడగట్టేసుకొని తాగేయడమే. మీకు ఇంకా టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా హనీ వేసుకోవచ్చు, అలాగే లెమన్ కూడా పిండుకోవచ్చు. నాకైతే డైరెక్ట్గా ఇలా తాగడమే ఇష్టము. ఇదే టేస్ట్ నచ్చుతుంది అనమాట. మీకు కావలిస్తే కొద్దిగా హనీ అలాగే నిమ్మరసం కూడా వేసుకొని దీన్ని ప్రతిరోజు మార్నింగ్ కనుక తాగామంటే మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువని బాధపడే వాళ్ళు ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను తెచ్చుకుంటాం కదా, అవి ఒక్కొక్కసారి చచ్చుబడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి, అలాగే ఎండిపోతూ ఉంటాయి. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం తెచ్చుకున్న కొన్ని రోజులకే అవి ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. మనం వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. కానీ పడేయకుండా ఆ ఎండిపోయినవి చచ్చుబడినవి ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా అయితే చెయ్యండి. ఇలా మనము ఒక రోల్ అయితే తీసుకోండి, దాంట్లో ఇలా వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా దంచండి. మరీ మెత్తగా కాకుండా బరకగానైనా దంచండి. ఇది మనకి ఎండిపోయినట్లుగా ఉంటాయి కానీ దంచినప్పుడు ఆ ఫ్లేవరు ఆ ఘాట్ అనేది వస్తుందన్నమాట. ఇలా వస్తుంది, ఇలా దంచుకోవాలన్నమాట. దంచుకొని దీన్ని ఒక గిన్నెలకైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి ఇంకా మనకి బల్లులు బొద్దింకలు అనేది అస్సలు ఉండవన్నమాట. ఈ స్మెల్కి ఈ ఘాటుకి అసలు మనకి బల్లులు చూద్దామన్నా కనిపించవు, బొద్దింకలు అయితే ఇంకా అస్సలు ఉండవన్నమాట. ఇలానే పెట్టేసుకోవచ్చు, మనం దీన్ని తీయాల్సిన అవసరం కూడా లేదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి, అవి అయితే తీసుకోండి. మీకు ఒకటి కావలిస్తే ఒకటి, రెండు కావలిస్తే రెండు ట్యాబ్లెట్లను అయితే తీసుకోండి. ఈ ట్యాబ్లెట్ల వల్ల మనకి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు కదా, చెప్తాను. ఈ ట్యాబ్లెట్ని తీసుకొని మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనీ ప్లాంట్ అలాంటివి, వాటి దగ్గర ఈ మనం ట్యాబ్లెట్ని కనుక పెట్టేశామంటే మనకి మొక్క అనేది బాగా ఫ్రెష్గా పెరుగుతుంది. అలాగే మొక్కకి ఏదైనా మనకి తెగులు తగినట్లుగా అలా అనిపించినప్పుడు ఇది పెట్టేసామంటే ఇది మంచి ఎరువుగా ఉండి ఆ తెగుళ్ళంతా పోగొడుతుంది. అలాగే మొక్క పెరగడానికి తాజాగా ఫ్రెష్గా ఉండడానికి ఈ ట్యాబ్లెట్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే సీజన్ మారుతుంది కాబట్టి చాలామందికి దగ్గు జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, మరి దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఇలా కనుక చేశారంటే మనకి ఆ దగ్గును జలుబును అలాగే ఊపిరాడడం వాటన్నింటినీ తగ్గించుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ తీసుకోండి ఇలాంటిది, దాంట్లోనే కొద్దిగా వాము అలాగే ఒక 3-4 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకోండి. దీన్ని సిమ్లో పూర్తిగా వేయించుకోవాలన్నమాట. అంటే సిమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది కానీ సరిగ్గా వేగదనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వేయించుకొని ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని ఒక కర్చీప్లో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లో కానీ పోసుకోవాలన్నమాట. ఇది మనకి ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుందో, అసలు ఫ్లేవర్ అయితే అంత బాగుంటుందన్నమాట ఇలా వేయించేటప్పుడు. ఇలా వేయించుకొని ఇప్పుడైతే దీన్ని మూట మాదిరి కట్టేసుకోవాలన్నమాట. ఇది మనకి జలుబు చేసినప్పుడు అదేనండి, దగ్గు జలుబు ఉన్నప్పుడు దీన్ని స్మెల్ కానీ చూస్తూ ఉన్నామనుకోండి మనకి దగ్గు జలుబు అనేది తగ్గుతుంది. అలాగే నైట్ టైం ఊపిరి ఆడకుండా ఉంటుంది. పిల్లలు కూడా గురుగురని గురక పెడతా ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళ దగ్గర కూడా ఇలా మనము ఈ ప్యాకెట్ని అంటే ఇలా కట్టి పెట్టాం కదా, ఈ మూటను కనుక ఇలా దిండు దగ్గర కానీ పక్కన కానీ పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఆ గురక అనేది పోతుంది. అలాగే ఈ స్మెల్ వల్ల దగ్గు జలుబు తగ్గుతుంది. అలాగే పిల్లలు కూడా బాగా నిద్ర పడుతుంది అనమాట, ఇబ్బంది లేకుండా ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇదైతే నేను వాడి మీతో షేర్ చేస్తున్నాను, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి, దాంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే పోయండి. వాటర్ పోసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వాలన్నమాట, అంటే ఉడకనివ్వాలి ఈ వాటర్ని. ఇలా చూడండి ఇప్పుడైతే వాటర్ ఇలా వేడెక్కుతూ ఉంటాయి కదా, ఇలా వేడెక్కేటప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, డోలో కానీ ఇంకా ఏదైనా సరే, నేను డోలో అని చెప్తున్నానండి, డోలో మాత్రమే కాదండి, ఏదైనా సరే ఆ ట్యాబ్లెట్ని అయితే వేయండి. కొద్దిసేపు అలానే ఉంచామంటే అది కరిగిపోతుంది అనమాట. లేదు అని అంటే మీకు టైం పడుతుంది అని అనుకున్నారనుకోండి దంచైనా వేయండి. ఇలా ట్యాబ్లెట్ని వేసేసి ఇలా స్పూన్తో కలిపేసేయండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట.
అనమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోనే ఇది బాగా ఉడుకుతుంది కదా, దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా టీ పొడిని అయితే వేయండి. ఆ ట్యాబ్లెట్ టీ పొడి రెండింటిని బాగా ఇలా ఉడకనివ్వండి. ఈ టీ పొడి ఉడికేటప్పుడు ఏమవుతుందంటే టీ డికాక్షన్ అవుతుంది కదా, సేమ్ అలానే వస్తుందన్నమాట. మనము టీ డికాక్షన్ పాలు లేకుండా చేసుకుంటాం కదా, సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది, అదే స్మెల్ కూడా ఉంటుంది. ఇలా బాగా ఉడకనివ్వండి. తర్వాత ఈ ట్యాబ్లెట్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలన్నమాట. అది ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా చల్లారనివ్వండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలకైతే వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము స్ప్రే బాటిల్, మన దగ్గర స్ప్రే బాటిల్ ఉందంటే స్ప్రే బాటిల్కి పోసుకోండి, లేదంటే నార్మల్ బాటిల్లకైనా పోసుకొని దానికైతే మనము మూతకైతే హోల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా అయితే నేను బాటిల్లకైతే పోసేస్తున్నాను. ఇదైతే స్ప్రే బాటిల్ అనమాట. దీంట్లోకైతే పోసేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వడగట్టుకొని పోసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఆ టీ పొడి అడ్డం వస్తుంది. అందుకోసమని ఖచ్చితంగా వడగట్టేసుకొని ఇలా బాటిల్లకైతే పోసేసుకోండి. తర్వాత దీన్ని మనం ఎందుకు వాడతాము అంటే మనము ప్రతిరోజు నైట్ స్టవ్ని క్లీన్ చేస్తాం కదా, స్టవ్ని క్లీన్ చేసినా కూడా నైట్ స్టవ్ పైన ఏమి లేకపోయినా బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా పొరపాటున అన్నము అవి పెట్టేసామనుకోండి, వాటిపైన కూడా తిరుగుతూ ఉంటాయి. అదొక టెన్షన్ అనమాట మనకు పొద్దున్న లేవగానే. అందుకోసమని నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ దగ్గర, స్టవ్ గట్టు పైన, అలాగే స్టవ్ చుట్టూరా ఈ వాటర్ని కనుక మనం స్ప్రే చేసామనుకోండి, ఇంకా బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఎలుకలు కానీ, చీమలు కానీ, పురుగులు కానీ ఏవి రావన్నమాట. అలాగే మనం కావాలంటే ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కడైనా మనం స్ప్రే చేయొచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.